తోట రామకృష్ణ గారు మాట్లాడవచ్చు. అందరికీ నమస్కారం. ఈరోజు 40వ జన్మదినోత్సవం జరుగుతుంది. తులసి శ్రీచంద్ర గారికి జన్మదిన శుభాకాంక్షలు. ఆ భగవంతుడు ఆయనకి ఆయురారోగ్య ఐశ్వర్యం అలాగే ఐశ్వర్యం మరియు ఆయురారోగ్యాన్ని ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. అలాగే తులసి అనేది ఒక ఇంటి పేరు కింద కాకుండా ఇప్పుడు ఒక బ్రాండ్ మనకు తెలిసిందే. రాష్ట్రంలో కానీ మన ఉన్న దక్షిణ భారతదేశంలో తులసి సీడ్స్ ద్వారా కానీ పోస్టల్ ప్యాకేజింగ్ ద్వారా కానీ ఇది ఒక బ్రాండ్గా అలాగే క్రియేట్ అయింది. అది ప్రభు గారు ఏదైతే ప్రభు గారు వ్యాపారాన్ని సాంకేతికతో విలువలతో కూడిన వ్యాపారాన్ని ఆయన చేస్తారు. టెక్నాలజీ ఆయన ఏంటంటే వ్యాపారం డబ్బు సంపాదించడానికి చాలా వ్యాపారం చేయొచ్చు. ఇందాక సీతారామన్ ఆయన రియల్ ఎస్టేట్కి ఎందుకు లేదంటే ఈజ్ ఎ డెవలపర్. ప్రభు గారు ఆ రోజుల్లోనే 70లోనే ఆయన ఐఐటి మద్రాస్ నుంచి గ్రాడ్యుయేషన్ తీసుకున్నారు. అప్పటి నుంచి ఆయనకి ఏంటంటే వ్యాపారం చేయడం కాదు, వ్యాపారంలో సాంకేతిక నైపుణ్యం ఉన్న వ్యాపారాన్ని చేయాలని ఆయన పద్ధతిలో ఉండేవాడు. అప్పటి నుంచి కూడా ఆయన అది సీట్స్ రంగం కూడా సీట్స్ కూడా టెక్నాలజీ కానీ ఆయన చేసిన ప్యాకేజింగ్ కూడా టెక్నాలజీ. ఇది కాకుండా వినూత్నంగా ఈ డైస్ అనేది జనరల్ గా ఉన్నప్పుడు మన వాతావరణంలో మనం ఎవరు సాహసం కూడా చేయము ఆ టైప్ చేయడానికి. దాన్ని కూడా ఆయన టెక్నాలజీ కాబట్టి ఆ సాంకేతిక జర్మనీలో స్థాయిలో ఉన్న సాంకేతికతని ఇక్కడికి ఇంప్లిమెంట్ చేస్తూ దాన్ని కూడా సక్సెస్ఫుల్ గా దాన్ని చేశారంటే ఆయనకి ఏంటంటే వ్యాపారంతో పాటు ఇండస్ట్రీతో పాటు టెక్నాలజీ ఉండాలి. టెక్నాలజీ అప్డేట్ అవుతూ ఉంటారు. ఇప్పుడు మనం తులసి ఫైల్స్ చూస్తాము. ఇంతకుముందు మనం ఇప్పుడు నాయకుల ఫైల్స్ రెగ్యులర్ చూసాము ఫైల్స్. ఆ ఫైల్ మనం తులసి ఫైల్ పట్టుకుంటేనే ఆ క్వాలిటీ తెలుస్తుంది. అంటే ఆయనకి అంత క్వాలిటీ కాన్షియస్. మార్కెట్ లో ఎంత కమర్షియల్ వైబుల్ అయిందో తెలియదు కానీ ఆ ఫైల్ చూసేసి వాళ్ళకి లైఫ్ టైం ఫైల్ అది. ఒకసారి ఆ ఫైల్ కొనుక్కుంటే లైఫ్ టైం ఉంటుంది. కాబట్టి అట్లా మీరు కూడా ఆ టెక్నాలజీ మీద నాణ్యత ప్రమాణాన్ని ఆ నాన్నగారి వారసత్వంగా మీరు పుణిపుచ్చుకుంటూ కాకపోతే మా దృష్టిలో మా అందరికి ఏంటంటే తులసి బ్రాండ్ ని నేషనల్ వైడ్ బ్రాండ్ చేయాలని మీరు ఇంకా స్లో ఉన్నారని మేము ఎంతో అనుకుంటున్నారు. మీతో పాటు చిన్న వ్యాపారస్తులుగా దాన్ని మీరు ఎక్కడికో తీసుకెళ్లాలా ఎందుకో మరి మీరు నాన్నగారు తీసుకొచ్చారు కానీ మీరు మీ మీద చాలా బాధ్యత ఉంది. దాన్ని నేషనల్ బ్రాండ్ గా చేయాల్సిన అవసరం ఎంతైనా అది మీ మీద ఉంది. నాన్నగారు తీసుకొచ్చారు తర్వాత యూఎస్ గారు ఏం చేశారంటే తులసి బ్రాండ్ నేషనల్ బ్రాండ్ గా నేను చేశారని మీరు మీ పిల్లలకి మీరు అందరూ అందించాలనుకుంటున్నారు. అందరికీ నమస్కారం. అన్ని సంవత్సరాలు మనకి వ్యాపారం చేస్తూ బాగున్నారనే ఆకాంక్ష.